ఏపీ ఎన్జిఓ సంఘ ప్రస్థానమే ఉద్యోగ ప్రస్థానంగా ఆంధ్రప్రదేశ్లో 75 సంవత్సరాలుగా ఉంది. ఏపీ ఎన్జిఓ సంఘం ఏం చేస్తే ఉద్యోగులకు దానికి సంబంధించిన వచ్చే పరిస్థితి. ఉద్యోగుల గొంతుకుగా ఏపీ ఎన్జిఓ సంఘం ఉంది. ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే ఉద్యోగి అంటే ఒక ఎన్జిఓ కాదు, ఒక గెజిటెడ్ ఆఫీసరే కాదు, పైనుంచి కింద దాకా ప్రతి వ్యక్తి ఉద్యోగి. ఇవాళ 15,000 తీసుకునే ఉద్యోగికి ఎక్కువ కష్టం ఉంది, 20,000 తీసుకునే ఉద్యోగికి ఎక్కువ కష్టం ఉంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఎక్కువ కష్టం ఉంది, రిటైర్ అయిన పెన్షనర్కి ఎక్కువ కష్టం ఉంది. వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత ఏపీ ఎన్జిఓ సంఘం తీసుకుంటుంది. అలాగే ఏపీ జేఏసీ కూడా ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడే ఏపీ జేఏసీ చైర్మన్గా ఉంటాడు. ఏపీ జేఏసీలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నేను బాగా గమనిస్తున్నా, లక్షల సంఖ్యలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వేల సంఖ్యలో 1,00,000 మంది దగ్గర ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ఏపీ ఎన్జిఓ సంఘం వెంక చూస్తున్నారు. మాకు ఎటువంటి పరిస్థితి ఏమొస్తుందా అన్న బాధ్యత మనకు అప్పచెప్తున్నారు. నాకు ఎంతమంది ఇన్ని చెప్తున్నారు. నా వరకైతే చాలా పెద్ద ఇబ్బంది ఉంది. ఏ అధ్యక్షుడైనా ఎవరైనా బిగిన్ అయితే ఈ రోజు నుంచి బిగిన్ అవుతాడు. ఏ అధ్యక్షుడైనా బిగిన్ అయితే ఈ రోజు నుంచి బిగిన్ అవుతాడు. నేను 6 సంవత్సరాల క్రితం నుంచి బిగిన్ అవుతున్నా. 6 సంవత్సరాల క్రితం నుంచి నేను వచ్చి నుంచునేసరికి జీపీఎఫ్లు పెండింగ్, ఏపీజీఎల్ఎల్ పెండింగ్, గ్రూప్ ఇన్సూరెన్స్ పెండింగ్, మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్, సరెండర్ లీవులు పెండింగ్. పెండింగ్లో లేని అంశం ఏం లేదు. 32,000 కోట్ల రూపాయలు పెండింగ్. ఎవడన్నా వచ్చి చూస్తే మేరు పర్వతంలాగా 6 సంవత్సరాల నుంచి బకాయిలన్నీ ఉండిపోయిన పరిస్థితి. చూస్తే 3,600 కేసులు ఉద్యోగుల మీద పెట్టిన పరిస్థితి. ఇటు పక్క చూస్తే వేతన సవరణ 2 సంవత్సరాలు అయినా కూడా 5 నెలలు చైర్మన్ని అపాయింట్ చేయని పరిస్థితి. అటు చూస్తే 60-62 సంవత్సరాలు అలాగే ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన రెగ్యులేషన్ అలాగే ఉంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. సిపిఎస్కు సంబంధించిన అంశాలన్నీ అట్లాగే ఉన్నాయి. అందుకని నేను అదే చెప్తున్నా, అయ్యా ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను బిగిన్ చేస్తున్న 6 సంవత్సరాల క్రితం ఇప్పటి వరకు నేను 6 నెలల్లో 7 నెలల్లో నేను చేసిన ప్రతి పని, నేను చేసిన ప్రతి కష్టం 5 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం. అందుకే రాగానే 1,300 కోట్లు కొట్టించాం, తర్వాత 6,200 కోట్లు, తర్వాత 3,000 కోట్లు, తర్వాత ముఖ్యమంత్రితో సమావేశం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం, ఇంకొక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం, జీఓఎం సమావేశం, ముఖ్యమంత్రితో 55 నిమిషాలు సమావేశం. డిఏ పండగ సందర్భంగా దీపావళి ముందు డిఏ రిలీజ్ చేసాం. డిఏ రిలీజ్ చేసి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టామో లేదో డిఏ జీవోలో ఉన్న ఇబ్బంది, తలుపు కొట్టకముందే ఇబ్బంది మన తలుపు కొట్టిన పరిస్థితి. ఆ ఇబ్బందిని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం, చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాం. గంటలో వీళ్ళందరినీ చూసాం, గంటలో వీళ్ళందరికీ చెప్పాం, అయ్యా ఏంటి పరిస్థితి అన్నాం. 3 విషయాలు చెప్తున్నాను అన్నాను. 3 విషయాలు చెప్తున్నాం. ఒకటి ఈ జీవోలో మార్పు చేయాలి. రెండవది, అందరికీ ఎవరెవరికైతే ఒక డేట్ ఈ డేట్ ఉన్నాయో, ఎప్పుడు డిఏ ఇచ్చినా, ఎప్పుడు ఏది ఇచ్చినా, ఈ రాష్ట్రంలో పెన్షనర్ అయినా ఉద్యోగి అయినా ఎవరైనా ఒకటే. అందుకని ఎప్పుడు ఏది ఇచ్చినా ముగ్గురికి కలిసే ఇవ్వండి అని చెప్పాం. ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏం చెప్పాం, ఏది ఇచ్చినా ఒక ఫైనాన్షియల్ ఇయర్లోనే ఇవ్వండి. 2027, 2028 ఇవన్నీ కాదు, ఒక ఫైనాన్షియల్ ఇయర్లోనే ఇవన్నీ ఇమ్మన్నాం. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడిగారు, సాగర్ గారు మూడోది ఏంటి డిమాండ్ అని. మూడోది చెప్పాను, ఇవాళ సాయంత్రం 5 డిఏజీఓ రివైజ్ చేయమని చెప్పాం. సాయంత్రం 5 డిఏజీఓ రివైజ్ చేయమని చెప్పాం. ఇవే జీవో తీసుకునే సెక్రటరియట్ 1 బ్లాక్లో నుంచి బయటకు వస్తానని చెప్పాం. డిఏజీఓ తీసుకునే బయటకు వస్తానని చెప్పాం. రాత్రి 5 అయింది, భోంచేయాలి, 6 అయింది, 7 అయింది, 7:30 అయింది, 8 గంటలకి 24 గంటల్లో డిఏజీఓకి రివైజ్ తీసుకుని కిందకు వచ్చిన పరిస్థితి చేశాం. ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు వస్తే పెద్దలు కలవటానికి వెళ్ళా. ఆయన అన్నాడు, సాగర్ ఇది ఆషామాషి విషయం కాదు, ఉద్యోగులకు అర్థమవుతుందో లేదో. 20 సంవత్సరాల క్రితం ఈ పాలసీ జీవోని మార్పు చేయించిన పరిస్థితి జీపీ రావు గారి హయాంలో జరిగింది. దానికి నాకు 36 రోజులు టైం పట్టింది, 3 నెలల టైం పట్టింది. కానీ నువ్వు 24 గంటల్లో చేసావు, శభాష్ అన్నారు. అక్కడి నుంచి వస్తే ఉమెన్ ఎంప్లాయీస్కి సంబంధించి, మహిళలకు సంబంధించి మహిళా చైల్డ్ కేర్ లీవ్ 6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. 6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. అందుకని మహిళా ఉద్యోగులకి వయోపరిమితి తీసివేయాలనుకున్నాం. ఉద్యోగులకి వయోపరిమితిని తీసేస్తూ ఉత్తర్వులు తీసుకురావటం జరిగింది. అలాగే 3,600 కేసులు ఉద్యోగుల మీద బనాయించుతూ వచ్చి నుంచున్నాం. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం, డీజీపీ దగ్గరికి వెళ్ళాం. అందులో 70 కేసులు తప్పితే మిగిలిన కేసులు అన్నింటినీ ఇప్పటి వరకు పూర్తిగా ఎత్తి వేయించగలిగామని విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే చూసుకుంటే మన డిఏ ఏరియర్స్ వచ్చిన రోజు చెప్పాం, అయ్యా భోగి పండగ ముందు రోజు డిఏ ఏరియర్స్ ఇవ్వాలి. భోగి పండగ కల్లా మా పెన్షనర్స్కి, మా సిపిఎస్ ఎంప్లాయీస్కి, మా సిపిఎస్ ఎంప్లాయీస్ దాసిపోయి ఉంటాడు. ఎక్కడున్నాడు? ఎప్పుడు వస్తూ ఉంటాడు. కేసులు
3600 కేసులు ఎక్కువ వాళ్ళ మీద ఉన్నాయి. మొత్తం తీయించేసిన పరిస్థితి. తర్వాత మొన్న వచ్చారు డిఏ, మా సిపిఎస్ ఎంప్లాయీస్ సంబంధించిన ఏరియర్స్ తీసేయండి అన్న, మా 57 మెమోకి సంబంధించిన ఇష్యూ చేయండి అన్న. 2004 ముందు అపాయింట్ అయిన 11,000 మందికి కూడా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో టీచర్స్, ఉద్యోగులు, ఎన్జిఓస్లో ఉన్నారు. 11,000 మందికి కూడా ముఖ్యమంత్రితో 3.5 సంవత్సరాలుగా లేని ఒక్క అడుగునే ముఖ్యమంత్రి ప్రధానంగా వచ్చి నేను 57 మెమో మీద ఎత్తివేస్తున్నాను అని చెప్పించిన ఘనత కూడా ఏపీ ఎన్జిఓ సంఘాందేనని చెప్తున్నాను. దాన్ని కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ముందుకు తీసుకొచ్చిందని చెప్తాను, దాన్ని తీసుకువెళ్తుందని చెప్తున్నాం. మరి వారికి సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని అట్లాగే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. డిఏ ఏరియర్స్ పెన్షనర్స్కి ఇప్పించగలిగాం. మరి 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న జీపీఎఫ్ని 0లోకి తీసుకొచ్చాం. గ్రూప్ ఇన్సూరెన్స్ని 0లోకి తీసుకొచ్చాం. పెద్దలు పెన్షనర్స్ నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, నాకున్న ఇబ్బంది ఏంటంటే అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ కానీ, పెన్షనర్స్ కానీ శ్రీకాకుళంలోనో కళ్యాణదుర్గంలోనో చెట్టు కింద కూర్చున్న ఉద్యోగి కూడా అన్న సాగర్ అన్న ఫోన్ కొట్టు, సంగతి తెలుసు, ఫోన్ కొడతాడు, నేను కూడా ఎత్తుతా, మాట్లాడతా, ఏంటి పరిస్థితి అంటే అన్న ఇది పరిస్థితి అంటారు. నాకు జీపీఎఫ్ రాలా, జీపీఎఫ్ వచ్చింది, ఏపీజేలో వచ్చింది. వాళ్ళు అడుగుతున్నారు అన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్ రాలా, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుని కూడా ఇచ్చేయించాం. ముఖ్యమంత్రి గారికి చెప్పాం, అయ్యా వైద్య సేవలు మీ మొత్తం డిమాండ్స్ అన్ని ఒక ఎత్తు, ఉద్యోగులకు వైద్య సేవలు ఒక ఎత్తు. 24 లక్షల మంది ఉద్యోగులు ఇవాళ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. గత 6 సంవత్సరాలుగా ఉద్యోగుల వైద్య సేవలకు సంబంధించి ఒక్క పని కూడా జరగట్లేదు. హాస్పిటల్కి ఒక మామూలు వ్యక్తో, వేరుశనకాయలు అమ్ముకునే వ్యక్తో, ఒక మామూలు సిటిజనో డబ్బులు కట్టని వ్యక్తి వెళ్తే వెల్కమ్ బ్రదర్ అని చెప్పి లోపల తీసుకెళ్ళి పనిచేస్తున్నారు, తప్పు కాదు. కానీ డబ్బులు కడుతూ, షేర్ కడుతూ, ఉద్యోగులుగా ఉండి నెలకు 300 రూపాయలు కడుతూ ఉద్యోగ పరిస్థితుల్లో ఉండి మనం వెళ్తే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అయ్యా ఎవరు నువ్వు, ఉద్యోగ, ఒక ఆఫీసరా, ఒక ఎంప్లాయా, ఒక ఎన్జిఓవా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయా, థ్యాంక్ యూ వెరీ మచ్, నీకు ఇక్కడ ప్లేస్ లేదు, నువ్వు అవుట్ అనే పరిస్థితి ఉంది. మెడికల్ రియంబర్స్మెంట్ రాదు ఒక సంవత్సరానికి. మళ్ళీ ఇంకో సంవత్సరానికి బిల్లు పెట్టుకుంటే 1,00,000 పెట్టుకుంటే 30,000కి వచ్చే పరిస్థితి. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి గారికి చెప్పాం. 60 రోజుల్లో వీటిని పరిష్కరించమన్నాం. దాని మీద కమిటీ అయ్యమన్నాం. చాలామంది చూశారు, నేను 3 నెలల క్రితం చెప్తే ముఖ్యమంత్రి గారితో కమిటీ వేపిస్తాం, చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ వేపిస్తాం. దానికి సంబంధించిన మౌలిక మార్పుల్ని తీసుకొచ్చే విధంగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ముందడుగు వేయబోతుందని చెప్పాం. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఏపీ ఎన్జిఓస్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా కమిటీ మెంబర్గా వేసి ఇవాళ వైద్య సేవల మీద దాన్ని తీసుకొచ్చాం. ఇవాళ స్క్రూటినీ ఫిబ్రవరిలో చెప్తున్నా, ఫిబ్రవరి 28 కల్లా ఇప్పుడు 46 మంది డాక్టర్స్ని అపాయింట్ చేయించుకోగలిగాం. ఫిబ్రవరి 28 కల్లా స్క్రూటినీలో 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు. ఇప్పుడు జీపీఎఫ్లో కనుక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి 0-1కి తీసుకొచ్చాం. గ్రూప్ ఇన్సూరెన్స్, ఎల్ఐ, జీపీజీఎల్ఐ, సిపిఎస్ ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ 3,200 కోట్లు ఉంది. దాన్ని కూడా 0 చేయించి ప్రతి నెల వాళ్ళకి ప్రాణ అకౌంట్లో వెళ్ళేటట్లు మనం చేయగలిగాం. అలాగే వైద్య సేవలకు సంబంధించి కూడా స్క్రూటినీని ఫిబ్రవరికి వచ్చేసరికి 20-25 రోజుల్లో మన బడికల బిల్లు వెళ్ళి నీకు వాట్సాప్లోకి వచ్చేటట్లు కార్యాచరణ జరుగుతుంది మిత్రమా అని తెలియజేస్తున్నా. ఉద్యోగులకు సంబంధించి స్క్రూటినీలో ఇబ్బంది ఉంది, ప్యాకేజ్ రేట్స్లో ఇబ్బంది ఉంది. ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో ప్యాకేజ్ రేట్స్ పెరగాలి, స్క్రూటినీ తగ్గాలి, మనం కడుతున్న డబ్బులు డైరెక్ట్గా వెళ్ళాలి, హాస్పిటల్స్కి పేమెంట్ సక్రమంగా జరగాలి. 24 లక్షల మంది కార్డు తీసుకెళ్తే ఇప్పుడు జరుగుతున్న దానికి 60 రోజులు, 70 రోజులు ఇది చేసుకునే పరిస్థితి ఉంది. అందుకే నేను చెప్తున్నాను, 4x100 మీటర్స్ ర్యాలీ ఉంటుంది, 4x100 మీటర్స్ ర్యాలీ ఉంటుంది. ముందు ఒక ఆయన పరిగెత్తాడు బ్రహ్మాండంగా, బ్యాటర్ పట్టుకుని బ్రహ్మాండంగా తిరుగుతాడు. నెక్స్ట్ 2 ఆయన వస్తాడు, 4x100 తిరుగుతాడు. నెక్స్ట్ 3 ఆయన వస్తాడు, మళ్ళీ తిరుగుతాడు. నెక్స్ట్ 4 ఆయన సాగర్ గారు వస్తాడు. కానీ ముందున్నాళ్ళు సరిగా దాన్ని ఏమి పరిగెత్తకపోతే 4 ఆయన మీద ఉన్న పరిస్థితి ఎట్లా ఉందో ఇవాళ మన పరిస్థితి అట్లాగే ఉంది. అందుకే నేను చెప్తున్నాను, నేను ప్రధాన కార్యదర్శిగా ఆయన ఈ గ్రౌండ్లోనే చెప్పా, సాగర్ గారి దగ్గర ఏటీఎం సెంటర్ లేదు, సాగర్ గారి దగ్గర స్విచ్ లేదు, సాగర్ గారి దగ్గర బటన్ ఉండదు. ఒక రకంగా ఆలోచన చేస్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన బటన్స్ అన్నీ 30-40 సంవత్సరాలకు సంబంధించిన బటన్స్ అన్నీ గత 5-6 సంవత్సరాల్లోనే నొక్కేశారు. నొక్కడానికి ఈ రాష్ట్రంలో బటనే లేదని చెప్పా. అందుకే వ్యవసాయం చేస్తేనే ఫలసాయం వస్తుందని చెప్పా. మనందరూ గెట్టింగ్ ఎవ్రీ డిమాండ్ ఈజ్ ఏ డెలివరీ పెయిన్ అని చెప్పా. ఒక 8-9 నెలల క్రితం నేను ఈ విషయాలు చెప్తుంటే నా దగ్గర ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులే ఉద్యోగులంతా పెద్ద ఎత్తున సాగర్ గారు అంక చూస్తున్నారు. ఆయన వెళ్తే 1000 మంది 1000 మంది వస్తున్నారు. ఆయన చూడంగానే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. సాగర్ గారు ఏంటి, ఇక్కడ వచ్చిన మొదటి రోజు నుంచే మీ డిమాండ్స్ తొందరగా రావు, యూ విల్ గెట్ ద డిమాండ్స్ బట్ ఇన్ ఏ స్లో పేస్. గెట్టింగ్ ఎవ్రీ డిమాండ్ ఈజ్ ఏ డెలివరీ పెయిన్. వ్యవసాయం చేస్తేనే ఫలసాయం వస్తుంది. ముందు మనం గో బ్యాక్ టు ద రూట్స్కి వెళ్ళాలి, మెంబర్షిప్ చేయాలి, రీకాన్స్టిట్యూట్ చేయాలి, సంఘాన్ని ఇచ్చేయాలి. సంఘంలో 25 నుంచి 30% యువతను తీసుకురావాలి, మహిళలకు వేరే పోస్టులు ఇవ్వాలి, 500 మంది మహిళలను తీసుకురావాలి, 500 మంది మనం దీన్ని తీసుకురావాలని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే వీటన్నిటి కనెక్టెడ్ విత్ ద ఎంప్లాయీ. నువ్వు ఇవన్నీ చేస్తేనే రేపు ఎంప్లాయీకి దాంట్లో మనం ముందుకెళ్లే పరిస్థితి ఉందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం.
అటు పక్క ఆర్టీసీ ఉద్యోగులకి చెప్పిన ప్రమోషన్స్ విషయం కానీ, వారికి సంబంధించిన మిగతా విషయాల్లో కానీ, పెన్షనర్స్ సంబంధించిన ఏ విషయంలో కానీ వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. కొండలా పేరుకుపోయిన సమస్యలు నాకు తెలిసి 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం రాష్ట్ర అధ్యక్షుడో, ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడో, ఏపీజేఎస్ఓ చైర్మన్ పరిస్థితులు ఒక ఎత్తు, ఇవాళ మనం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచున్న మన పరిస్థితి ఒక ఎత్తు అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ రోజు సిపిఎస్ ఎంప్లాయీ లేడు, ఆ రోజు గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీ లేడు, ఆ రోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లేడు, ఆ రోజు పెన్షనర్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగి లేడు. ఇవాళ నేను ఒక 5,000 కోట్లు కొట్టించుకుని వస్తే మా పెన్షనర్ సంఘ అధ్యక్షులు వారు చెప్తారు, మీ 5,000 కోట్లు ఎవరికి వస్తే ఏమిటన్నా మాకేమైనా వచ్చినాయా? నేను డిఏ ఏరియర్స్ చేపించి డిఏ రెవెన్యూ చేపిస్తే ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ మాకు క్వశ్చన్ చేస్తున్నారు, అయ్యా మీ రెగ్యులర్ అందరికి వచ్చింది సాగర్ గారు, మా ఇంక కూడా చూడండి అన్న. అంటే ప్రతి ఒక్క సమూహాన్ని, ప్రతి ఒక్క కమ్యూనిటీని చూడాల్సిన బాధ్యత మన మీదకి వచ్చింది. 6 సంవత్సరాల నుంచి ఉన్నట్లు చేయాల్సిన బాధ్యత మన మీద వచ్చింది. కొండల పేరుకుపోయింది, కొండను పిండి చేసే పరిస్థితి లేదని చెప్పి ఉన్న వాస్తవాల మీద పునాది మీద మనం వెళ్తున్నామని చెప్తాం. కొండను పిండి చేసే పరిస్థితి లేదు, బండ తీయాల్సిందే. అందుకే ఒక్కొక్క బండ, జీపీఎఫ్ బండ, ఏపీజీఎల్ఐ బండ, దీని బండ, డిఏ బండ, డిఏ ఏరియర్స్ బండ, కేసుల బండ, ఉమెన్ అండ్ చైల్డ్ వారికి సంబంధించిన బండ, అలాగే డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఒక్కొక్క సమస్యకు సంబంధించిన రాళ్ళు బండలు ఒక్కొక్కటే తీస్తున్నాం అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ బండ తీయడం వల్ల కొండ కరిగే పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పుడు 30%, 25% కరిగించాం. మిగతా కూడా కరిగించే దిశగా దీన్ని ముందుకెళ్తున్నాం. అందుకే రూట్ స్కేల్ ఏపీ ఎన్జిఓస్ని పునర్వ్యవస్థీకరణ చేశాం. బ్రహ్మాండంగా యువతను అంతా తీసుకొచ్చాం, యువతతో కలకలాట్లు చేశాం. ఎన్జిఓ హోమ్స్ అన్ని, ప్రాంగణాలన్నీ ఒక డిసిప్లిన్తో, ఒక క్రమశిక్షణతో, ఒక ట్రాన్స్పరెంట్తో ఉండేట్టు చేశాం. రేపు 10వ తారీఖు జేఏసీ సెక్రటరేట్ మీటింగ్ వేసాం. సెక్రటరేట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 206 తాలూకా యూనిట్స్లో 27 జిల్లా యూనిట్లో అటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు మొత్తం కలిసి జేఏసీని పునర్వ్యవస్థీకరింప చేయాలి, జేఏసీని ఒక తాటి మీద తీసుకురావాలి, మంచి నాయకత్వాలతో కలకలాడట్టు చేయాలని చెప్పి రేపు 10వ తారీఖు మా వాళ్ళు అడుగుతున్నారు, సాగర్ గారు ఇప్పుడు దాకా ఉంది, ఒక 9వ తారీఖు ఉండే 9 మళ్ళీ ఉమెన్ మీటింగ్ పెట్టాం, 10వ తారీఖు అన్నాను. అందుకని విశ్రమించడానికి సమయం లేదు మిత్రమా, విశ్రమించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి సమయం లేదు. అందుకని దాన్ని ముందుకు వెళ్ళాలి. ఎందుకు చేస్తున్నాం? మనం పటిష్టంగా ఉంటే, మనం పటిష్టంగా ఇస్తే. అందుకే కాళోజీ నారాయణ గారు అన్నాడు, తొలుగు త్రోవడిచ్చు తోసుకుపోవాలను, పడకు ఆరాటము బతుకు పోరాటము అన్నాడు. అందుకని అవన్నీ నమ్ముకొచ్చిన వాళ్ళం మేము. సమైక్యాంధ్ర ఉద్యమం చేసినా, జిల్లాలో ఉద్యమం చేసినా, పిఆర్సీ ఉద్యమం చేసినా, బీఆర్టీఎస్ ఉద్యమం చేసినా బ్యారికేడ్ని తన్నుకుంటూ వెళ్ళటమే మాకు తెలుసు. కార్యాచరణ సంఘం ఇస్తే, సంఘ జెండా కింద ఒక డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ వాటి మీద దాన్ని ముందుకు తీసుకెళ్ళటం ఈ 30 సంవత్సరాల నుంచి నేర్చుకున్నాం. ఇక ముందు కూడా అట్లాగే వెళ్తాం. కానీ దానికి బ్యాలెన్స్ అవసరం, విచక్షణ అవసరం, వివేకత అవసరం. కత్తి మన మీద ఉంటుంది ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారం, కత్తి మన మీద ఉంటుంది రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారం. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా, ఎక్కడ ఇది చేసినా ఉద్యోగులకు, సంఘాలకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలకి శాశ్వతమైన దెబ్బ తగులుతుంది. అందుకని స్పీడ్గా వెళ్ళిపోయేదని చేసిన ఇబ్బంది, అలా అని చెప్పి వాయిస్ ఇవ్వకుండా ఉన్న కూడా ఇబ్బంది. అది ఇది రెండూ చేయగలిగిన వాడు ఎప్పటికి అయ్యేది ప్రస్తుతమో అప్పటికి అది చేసే నేర్పరి స్థితప్రజ్ఞుడే ఈ రంగంలో రాణిస్తాడని చెప్తున్నా. అటువంటి విచక్షణ, అటువంటి వివేకం, అటువంటి అవగాహన, సమస్యల పట్ల అటువంటి దృక్పథం ఈ కార్యవర్గానికి పూర్తిగా ఉంది అని చెప్తున్నా. నిజాయితీతో ముందుకు వెళ్తుంది, నిబద్ధతతో ముందుకు వెళ్తుంది, సమయంలో కానీ మిగతా వాటిలో కూడా ముందుకు వెళ్తుంది. ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్య క్షుణ్ణంగా తెలుసు అని మీకు చెప్తాను. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి సమస్య మాకు తెలుసు అని చెప్తున్నాను. ఇందాక మా ఆత్మీయుడు రమణ చెప్పినట్టు, నా సోదరుడు రమణ చెప్పినట్లు సాగర్ గారు పక్షపాతే. ఎవరికి పక్షపాతం అంటే 13,000 రూపాయలు ఉద్యోగం చేసుకుంటూ ఇంకో 2,000 పెరిగితే మా జీవితంలో వెలుగు వస్తుందని చెప్పి కూర్చున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నా దగ్గరికి వస్తే గేటు లేదు, ఇంకోటి లేదు, డైరెక్ట్గా నా చైర్ పక్కకు వచ్చి మాట్లాడి వెళ్ళి బ్రదర్ అని చెప్తా. మాకున్న పరిస్థితి అది. నేను అందుకే చెప్తున్నా, ఎక్కడో 1,00,000, ఒక 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది కాదు, లక్షలు ఉన్న వాళ్ళలో 10 లక్షల మందిలో ఒక్కడికి వస్తుంది ఈ అవకాశం. 10 లక్షల మందిలో ఒక్కడికి వస్తుంది ఈ అవకాశం. ఈ అవకాశాన్ని ఇంతకన్నా తెలివిగల వాళ్ళు, ఇంతకన్నా బ్రహ్మాండమైన వాళ్ళు, ఇంతకన్నా అనుభవం ఉన్న వాళ్ళు, నాకన్నా నిజాయితీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ద గాడ్ హ్యాస్ గివెన్ దట్ ఆపర్చునిటీ టు సాగర్, గాడ్ హ్యాస్ గివెన్ దట్ ఆపర్చునిటీ టు ఎన్జిఓస్ ప్రెసిడెంట్. ఆ అవకాశం నాకు ఇచ్చినప్పుడు అందులో ఉన్న ప్రతి క్షణాన్ని నేను అదే చూస్తా. ఒక ఆర్డీఓ నా దగ్గర ట్రాన్స్ఫర్కి వస్తే నేను కాకపోతే ఇంకోటి దగ్గర చేయించుకుంటాడు. ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ నా దగ్గర ట్రాన్స్ఫర్కి వస్తే నేను చేస్తా, లేకపోతే ఎంపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాడు. ఇంకొక పరిస్థితులు ఇంకోటి వస్తే ఇది చేయించుకుంటాడు. కానీ వ్యవస్థ ఎవడంకైతే చూడదో, వ్యవస్థ ఎవరిదైతే పట్టించుకోదో, ఎవరికైతే అపాయింట్ ఇవ్వడానికి కూడా ఈ వ్యవస్థ లేదో వాడి కోసం నేను ఉన్నానని చెప్తున్నా. ఇవాళ అందుకే 7 నెలల నుంచి అంతే పని చెప్తున్నా. ఇవాళ మనం ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ హోమ్కి వెళ్ళినా, ఏ గంటకి వెళ్ళినా, ఏ గడికి వెళ్ళినా ప్రతి ఉద్యోగి వచ్చి అక్కడ నుంచి 1,000 మంది వాళ్ళు వచ్చి ఉద్యోగులు నుంచి ఉంటున్నారంటే మన దృక్పథంలో, మన సామాజిక దృక్పథంలో మనం చూసే చర్యలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి ఇబ్బంది వచ్చిన, అవుట్ సోర్సింగ్ ఇబ్బందికి వచ్చిన, ఎమ్మెల్యేహెచ్పీలు ఇబ్బంది వచ్చిన, ఇంకొక ఇబ్బంది వచ్చిన మనం అందులో అతను ఏమిటి అని చూసుకోకుండా ఒక రకంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి
అని చెప్తారు. మా వాళ్ళు అడుగుతారు ఏంటి సార్ అని. నువ్వు సెలవు పెట్టుకుంటావు, సెలవు ఇస్తారు. డబ్బు పెట్టుకుంటావు, నీకు డబ్బు ఉంటుంది, నీకు మంచి సంఘం ఉంటుంది, దాని యొక్క ఖర్చు అంతా ఉంటుంది. కానీ ఒక అవుట్ సోర్సింగ్, ఒక కాంట్రాక్ట్, ఒక కంటింజెంట్, ఒక ఎన్ఎంఆర్కి ఇవన్నీ ఉండవు. వాడు సెలవు పెట్టుకుంటే వాడికి 1000 రూపాయలు పోతే వాడు పని చేసే పరిస్థితి లేదు. వాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు మనలాగా పెద్ద సంఘాలు, వ్యవస్థలన్నీ లేవు. అందుకని వీటన్నిటికీ సంబంధించి పని చేయాల్సిన బాధ్యత, చేయించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోని 10-12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికు సంబంధించిన ప్రతి వ్యాధిని చేస్తున్నామని చెప్తున్నాం. అందుకే ద జర్నీ హ్యాస్ బిగిన్ అని చెప్తుంది. ద జర్నీ హ్యాస్ బిగిన్. జర్నీ మనం ముందుకు మధ్యలో కూడా వెళ్ళా. జర్నీని బిగిన్ చేయించాం, ప్రయాణాన్ని బిగిన్ చేయించాం. ఆగిపోయిన 5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన జగన్నాథ రథచక్రాలని కదిలిస్తున్నాం అన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఒక్కొక్క అడుగు ముందుకేసుకుని వెళ్తున్నాం. అందుకని ఇది ఐ విల్ నాట్ సే ఇట్ ఈస్ ఎ గ్రేట్ జర్నీ, బట్ డెఫినెట్లీ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ గుడ్ జర్నీ విత్ ఎ గుడ్ ఇంటెన్షన్. అందుకని ఆ విషయంలో ఉంటుంది. అట్లాగే వేతన సవరణ విషయంలో ఇప్పటికే చాలా ఇది జరిగింది. 2.5 సంవత్సరాల నుంచి ఇప్పటికి మనకు వేతన సవరణ చేసే పరిస్థితి లేదు. దాని మీద ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జిఓస్ కూడా దాని మీద తీవ్రమైన ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వమే తీసుకురావాలని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి దీనికి సంబంధించిన మీ అందరికీ సంబంధించిన మనందరి ప్రాస్పెక్ట్స్కి, మన కుటుంబ సభ్యుల ప్రాస్పెక్ట్స్కి మనకు న్యాయపరమైన హక్కైన పిఆర్సీని, దాని వేతన కమిటీ చైర్మన్ను వేయించడంలోని మీ మనోభావాలని, మీ ఆందోళనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తూచా తప్పకుండా యథాతథంగా తీసుకెళ్లటంలో ఎక్కడ వెనకడుగు వేసేది లేదు అని చెప్తున్నాం. అట్లాగే ప్రమోషన్స్ విషయంలో వెంట ద చీఫ్ మినిస్టర్ గారికి చెప్పాం, అయ్యా డబ్బులు మీరు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు, కానీ ప్రమోషన్స్ ఎప్పటి నుంచి ఆగిపోతాయి. ప్రమోషన్స్ మీద నాకు ఎవరో చెప్పారు, సాగర్ గారు మీరు చేస్తున్నారు, చాలా బాగుంది, సబ్జెక్ట్ ఉంది, కానీ ప్రమోషన్స్ మీద ఒకటి చేపించండి, అందరూ హ్యాపీ అవుతారంటే 20 డేస్లో ప్రమోషన్స్ రావాలని, డిపిసిస్ ఆన్లైన్ చేయాలని చెప్పి ప్రమోషన్స్ ఇచ్చాం. మనం 31వ తారీఖుకే అనేక వందల మంది, అనేక వేల మంది ఈ రాష్ట్రంలో ప్రమోషన్స్ తీసుకున్నారు, ఇక ముందు కూడా తీసుకుంటారని చెప్తాం. అటువంటి ఆస్పెక్ట్స్ మీద ఉన్నాయి. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ కూడా దాన్ని ఆన్లైన్ చేయించి బ్రహ్మాండంగా చేస్తున్నాం. డిసిప్లినరీ కేసెస్ విషయంలో కూడా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రితం చిన్న తప్పు చేస్తే ఇవాళకి కూడా ఆ డిసిప్లినరీ కేసు అట్లాగే ఉండే పరిస్థితి ఉంటే దానికి ముగింపు పడే విధంగా గవర్నమెంట్లోనే ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాం, ఆన్లైన్ ప్లాట్ఫాము. అది 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు దాటితే అది కంపల్సరీగా క్లియర్ చేయించాల్సిన పరిస్థితి అక్కడున్న ఆఫీసర్ మీద ఉండే విధంగా ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నాం. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ వీటన్నిటిలో భాగస్వామ్యత వహిస్తుందని చెప్తున్నాం. వీటన్నిటిలో కన్స్ట్రక్టివ్ మెజర్మెంట్తో వెళ్తుందని చెప్తున్నాం. వీటన్నిటితో ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అంశాల మీద కూడా మనం దృష్టి సారిస్తున్నాం. చిన్న సర్వీస్ మ్యాటర్స్ మీద కూడా దృష్టి సారిస్తున్నాం. అలాగే రేపు 75 సంవత్సరాల వేడుకలను చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కాడి నుంచి అందరినీ పిలుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ మొత్తం గురుతర బాధ్యతను ముందుకు వేసుకోవాల్సిన బాధ్యత ఉంది. బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. బ్యాలెన్స్ లేకపోతే కార్యాచరణ చేయాల్సిన బాధ్యత ఉంది. వీటన్నిటికీ సంబంధించిన వివేకం ఇక్కడ ఉంది. వీటన్నిటికీ సంబంధించిన స్ట్రెంగ్త్ ఇక్కడ ఉంది. వీటన్నిటికీ సంబంధించిన మీ ఆశీర్వాదం, 10 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఆశీర్వాదం ఇక్కడ ఉంది. అందుకని మీరు అందరు ఇచ్చిన తోడ్పాటుతో, చేయుతో, మీరు అందరూ ఇచ్చిన ఆశీర్వాదంతో ఈ కార్యవర్గం ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ప్యానెల్ ఏదైతే ఉందో, తప్పనిసరిగా ఇప్పటి వరకు ఏదైతే వడి అడుగులు వేసుకుంటూ వడి అడుగుల దాకా వచ్చామో దాన్ని పరుగుగా సాగాలని, మేము పెట్టే ప్రతి పరుగు కూడా ప్రతి ఒక్క ఉద్యోగికి సంబంధించిన, ఇందాక పెన్షనర్స్ను మనాలు చెప్తున్నారు, అయ్యా మాకు డిఏ ఎరియర్స్ పడితే మేము 3 రోజులు 4 రోజులు చూసుకునే లేదు, తర్వాత బ్యాంకులో చూస్తే 40,000 50,000 వచ్చినాయి. ఇటువంటి పరిస్థితి ఉద్యోగికి కూడా రావాలని, వచ్చే రోజులు త్వరలోనే ఉండాలనుకుంటే మనందరం ఐక్యంగా ఉండాలని, సంఘానికి కట్టుబడి ఉండాలని, సంఘో రక్షిత అని, సంఘాన్ని మనం కాపాడుకుంటే సంఘం మనల్ని కాపాడుతుందని, మనం బలంగా ఉంటే సంఘం బలంగా ఉంటే మనం బలంగా ఉంటాం, మనం బలంగా ఉంటే ఉద్యోగులకు వ్యవస్థ బలంగా ఉంటుందని. మరి వీటన్నిటికీ సంబంధించి మీరు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో అదే ఆశలతో, మా ఆశయాలతో ఈ ప్రస్థానాన్ని, ఈ జర్నీని మరి ఒక 3 సంవత్సరాల పాటు ముందుకు తీసుకెళ్తామని, దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశంలోనూ మీ అందరి తోడ్పాటు, చేయూత ఈ రాష్ట్ర కార్యవర్గ ప్యానెల్కి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ